హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫిష్ ఫ్రైని మనం షాలో ఫ్రై చేయాలండి. ఆయిల్ అంతగా ఏమీ అవసరం ఉండదు. మనం డీప్ ఫ్రై చేస్తే ఫిష్ ఎలా వస్తుందో అదే విధంగా ఈ ఫ్రై చేసినా సరే మనకు ఫిష్ అనేది బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం. మనం ముందుగా చేపల కోసం మసాలా అనేది తయారు చేసేద్దాం. మనం తీసుకున్న చేప ముక్కల్ని బట్టి మసాలా ఎంత అనేది తీసుకోవాలి. నేనైతే ఒక 5 ముక్కలు అయితే తీసుకున్నానండి. సో వాటికి తగ్గట్టుగా మసాలా అనేది రెడీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. మీరు కార్న్‌ఫ్లోర్ లేనట్టయితే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం వాటర్ ఏమీ వేయొద్దండి. నేనైతే ఆయిల్ హీట్ చేసుకున్న ఆయిల్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనం తీసుకున్న చేప ముక్కలకు ఒక్కొక్కటిగా తీసుకొని పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి చేప ముక్కలకి. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా అంతా చేపలకు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై మనకి రొట్టెలు కాల్చుకునే పెంకు ఉంటుంది కదా, ఐరన్ కడాయి అండి. ఆ ఐరన్ కడాయిని పెట్టుకోవాలి. అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఆయిల్ పైన కాకోకుండా కార్నర్స్లో వేసుకోవాలండి. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కొద్దిగా ఆయిల్లోకి వచ్చేలాగా మిగతాది పైకి పెంకు మీద ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఒక గెరిటె తీసుకొని ఈ కాగుతున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొద్ది కొద్దిగా చేప ముక్కల పైన వేసుకోవాలి. మనం కార్నర్లో వేసుకుంటూ ఉండాలండి. అలా వేసుకుంటే ఫిష్ అనేది ఉడికిపోతుంది. అలాగే ఆయిల్లోకి ఆ ఫిష్ ముక్క అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫిష్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వేసిన ఆయిల్ మొత్తం కూడా ఫిష్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫిష్ ముక్కలన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫిష్ అనేది మనం ఫిష్లో ఉన్న ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు అనేది కూడా మనకి విరిగిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా డార్క్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ముళ్ళు కూడా మనం తినేలాగా ఫ్రై అనేది అవ్వాలి. మీరు కావాలంటే ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ ముళ్ళు అనేది కూడా విరిగేలాగే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో కలర్ అంతా ఈ విధంగా బ్లాక్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ గట్టిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, నేనైతే చేప ముక్కలు తీసేస్తున్నాను. ముక్క చూసారు కదా, చాలా గట్టిగా ఉందన్నమాట. సో ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చేప పైన ఆయిల్ కూడా ఏమీ లేదు. సో ఇంతేనండి, చేపలు షాలు ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టినా సరే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ముళ్ళులు ఉంటాయని మనం భయపడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫ్రై చేసి పెట్టినట్టయితే మనకి ఎటువంటి టెన్షన్ ఉండదండి. సో ఇదేనండి ఫిష్ ఫ్రై. ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.